నియమాన్ని పాటించాలి. అన్ని టెంపుల్లోని అందరూ దక్షిణలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, పెద్ద పెద్ద హుండీలు ఉంటాయి. బట్ ఈ టెంపుల్కి ఎటువంటి హుండీలు ఏమీ ఉండవు. మీరు ఏ ఒక్కరు కూడా దక్షిణలు కానీ కానుకలు కానీ ఇవ్వడం కానీ స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి రావడం కానీ చేయొద్దు. అలా ఇచ్చినా మీ దక్షిణ మీకే, మీ కానుకలు మీకే తిరిగి ఇచ్చేస్తాం. ఓకేనా? టెంపుల్ బయట సెలవు చెప్పిన వాటర్ ఫ్లో వస్తూ ఉంటుంది, అక్కడ ఫొటోస్ వీడియోస్ దిగొచ్చు. టెంపుల్ లోపల మాత్రం ఎవరు కూడా ఫొటోస్ వీడియోస్ షూట్ చేయొద్దు. ఎందుకు అంటే ఈ టెంపుల్కి ఎటువంటి పబ్లిసిటీ అనేది రాకూడదని చెప్పేసి టెంపుల్ మేనేజ్మెంట్ చేసేవారు ఎవరిని ఫొటోస్ వీడియోస్ షూట్ చేయలేరు. అలా కాదు అని చెప్పి మీరు ఫొటోస్ వీడియోస్ తీస్తే మీ సెల్ ఫోన్స్, మీ కెమెరాస్ మీ కళ్ళ ముందు లాక్కొని పలకొడతారు. మీరు సీఎం తాలూకన్నా పిఎం తాలూకన్నా ఇక్కడ సిగ్నల్ ఉండదు, మీరు ఎవరికి ఫోన్ చేయడానికి. ఓకేనా? టెంపుల్ బయట ఫొటోస్ దిగొచ్చు, టెంపుల్ లోపల మాత్రమే ఫొటోస్ వీడియోస్ షూట్ చేయొద్దు. ఇక్కడ మీరు టెంపుల్కి వెళ్ళి రావడానికి మన బోట్ 20 minutes ఆగుతుంది. మీరు టెంపుల్కి వెళ్ళొచ్చాక లోపల హాల్లో అందరికీ వేడి వేడిగా మీల్స్ అరేంజ్ చేస్తారు. సంక్రాంతి స్పెషల్ చికెన్లోకి ఫిష్ లేదు, మనకి చికెన్ ఫిష్ ఏమీ పెట్టలేదు ఈరోజు. మనకి లంచ్ అంతా కూడా చికెన్ లేదని కొడుతున్నాను వచ్చి మనకి లంచ్ అంతా కూడా ప్యూర్ వెజిటేరియనే. నాన్ వెజ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పేరెంటల్ పిల్లలు ఫేమస్ బాంబో చికెన్, బొంగు చికెన్, బొంగుల చికెన్ అక్కడ అమ్ముతారు. దాంట్లో మనకి ఇక్కడ దాంబో చికెన్ అమ్ముతారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. 1+1 ఆఫర్ కూడా ఇస్తుంది. బొంగు కూడా వాళ్ళకి చికెన్ ఫ్రీ, చికెన్ కూడా వాళ్ళకి మనకి రైట్ సైడ్ చూసారా ఎన్ని బోట్స్ వచ్చాయో. ఇవన్నీ మార్నింగ్ మన దగ్గర నుంచి స్టార్టింగ్ బోట్స్. మీరు అనుకోవచ్చు పాపాలు ఎక్కువ అమ్మాయి ఎక్కువ దూరం వెళ్ళిపోతున్నారు, మన బోటింగ్కి వెళ్ళట్లేదు, మనం తక్కువ దూరం అంతా అనుకోవచ్చు. బట్ మనకి లాస్ట్ టైం వచ్చేసి 11:30 లోపు బోట్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. బట్ ఎర్లీగా 9:30కి స్టార్ట్ అయిన బోట్స్ ఏమవుతాయి అంటే ఇక్కడికి వచ్చి బోట్స్ అన్ని వచ్చేదాకా వెయిట్ చేస్తారు. ఓకేనా? ప్రతి బోర్డు కూడా నది మీద వెళ్ళేటప్పుడు 35 అండ్ వచ్చేటప్పుడు 35, టోటల్ 70 kilometers జర్నీ చేస్తుంది. ఓకేనా? ఎంత లేట్ గా స్టార్ట్ అయినా అంటే 70 kilometers జర్నీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ స్టాప్ వచ్చేసి పేరెంటాలపల్లి, ఏలూరు డిస్ట్రిక్ట్, వెలేరుపాడు మండలం, పేరెంటాలపల్లి. ఓకేనా? మనకి టూరిజం మొత్తంలో ఏదైనా స్టాప్ ఉందంటే అది ఒకటి. నెక్స్ట్ బోర్డింగ్ ఎక్కడ ఆగదు. మీరు టెంపుల్కి వెళ్ళొచ్చాక మిల్స్ అరేంజ్ చేస్తాం, ఇప్పుడు భోజనాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి మనం పాపికొండలు వెళ్తాం. ఇప్పుడు వచ్చి మనం ఇంకా పాపికొండలు వెళ్ళలేదు, ఇంకా ఇక్కడ నుంచి ఒక 1/2 hour జర్నీ తర్వాత పాపికొండలు స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆ పాపికొండలో గోదావరి వెడల్పు చాలా తక్కువ ఉంటుంది, లోతు ఒక 300 అడుగులకు పైగానే ఉంటుంది. ఎవరికి డౌట్ ఉన్నా కొనవచ్చు. నేను రోజు చూడండి, అలాగే ఇక్కడికి చాలా బోట్స్ వచ్చాయి. మన బోటింగ్ గుర్తుంది కదా అందరికి, ఏపీ టూరిజం హరిత. మన బోటింగ్ కొత్త బోట్ ఎక్కితే డైరెక్ట్ రాజమండ్రి వెళ్తారు, భద్రాచలం చూడండి. అలాగే 20 minutes ఆగుతుంది. మీరు అందరూ దిగిన తర్వాత టైం స్టార్ట్ అవుతుంది. పిల్లలు చాలా జాగ్రత్త, చాలా మంది పిల్లలు ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ వీకే ఒక మేడం వెళ్ళేటప్పుడు బాబుని తీసుకుని వెళ్ళి వచ్చేటప్పుడు కంగారులో వేరే వాళ్ళ పాపం తీసుకుని వచ్చేసారు. ఆ బాబు ఈ బాబు అలాగే ఇక్కడ 20 minutes ఆగుతుంది. ఓకేనా? బోట్ ఏం వచ్చేసి హరిత. నేను చెప్పేంత వరకు చెప్పాను కాగదు. ఓకే సార్, అలాగే మనకి లెఫ్ట్ లో చూడండి, అక్కడతో గోదావరి ఎండింగ్ లా కనపడుతుందా? చంద్రబాబు కనిపించిందా లేదా? కొద్దిగా ఎదురుకి డ్రైవర్ గారు కొద్దిగా వేగం పెంచండి, మామూలుగా కనపడుతుంది. చూడండి, అలాగే లెఫ్ట్ లో చూస్తే మనకు అక్కడతో గోదావరి ఎండింగ్ లో ఉంది. అక్కడ నుంచి మనం రైట్ సైడ్ టర్న్ అయితే పాపికొండలు స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అక్కడ నుంచి రైట్ సైడ్ టర్న్ అవ్వాలి, పాపికొండలు స్టార్ట్ అవుతుంది. మనకి భద్రాచలం నుంచి ఈ పాపికొండల టూరిజం ఎలా స్టార్ట్ అవుతుందో రాజమండ్రి నుంచి కూడా ఈ పాపికొండల టూరిజం ఉంది. బట్ రాజమండ్రి అంటే వాళ్ళు డైరెక్ట్ బస్ స్టాండ్ లో ఎక్కడ వెళ్ళేది, మనలాగా వెహికల్ జర్నీ ఒక 60 kilometers వెహికల్ జర్నీ చేయాలి వాళ్ళు కూడా. తర్వాత బోటు మీద అప్ అండ్ డౌన్ వచ్చేసి 76 kilometers జర్నీ చేస్తారు నది మీద. మనం వచ్చేసి 70 kilometers జర్నీ చేస్తాం. ఓకేనా? రాజమండ్రి నుంచి స్టార్ట్ అయినా ఈ టూరిజంలో ఉన్న స్టాప్ ఇది ఒకటి.
ఓకేనా? ఈ పేరెంటల్ పెళ్లిలోనే బోట్ ఆగుతాయి, ఏ బోట్స్ అన్నా. ఎందుకంటే మనకు కనిపించేది టెంపుల్ కాదు, కంట్రోల్ రూమ్ అది. ఓకేనా? అదే టెంపుల్ కాదు, అక్కడ నుంచి లోపల వెళ్తే మనకి టెంపుల్ ఉంటుంది. ఓకేనా? మీరు టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత లోపల హాల్లో బిల్స్ ఉంటాయి. రైట్ సైడ్ చూడండి, బ్యూటిఫుల్ గా పెద్ద చెట్టు ఉంటుంది. ఆ బోట్స్ మధ్యలో కనిపించిందా? అన్ని చెట్టుకి వేర్లు భూమి లోపల ఉంటాయి, కానీ ఈ చెట్టుకి వేర్లన్నీ బయటే ఉంటాయి. ఆ చెట్టు ప్రత్యేకత ఏంటంటే, ఆ చెట్టు దగ్గర నిలబడి ఫొటోస్ దిగితే, సార్స్ అయితే పెళ్లి కాని వారు ఏమైనా ఉంటే త్వరగా పెళ్ళి పెళ్ళైన వారికి రెండంతా దగ్గరికి వస్తుంది. అల్లుడు అంతకంటే ఇంకేం కావాలి సార్? అక్క నేను నిజంగా అలాగైతే మా అక్క ఇక చూడు కానీ ఎండలో తిరిగి కమిలిపోయాను. ఇప్పుడు చూడు గణితాల లెక్క తెల్లగా అయితే అలాగే ఇప్పుడు చూడండి, లెఫ్ట్ లో కనిపిస్తుంది. ఓకేనా? లెఫ్ట్ లో చూసేనే కనిపించిందా? అక్కడ నుంచి రైట్ సైడ్ అన్నవాళ్ళు. ఆ విలేజ్ వచ్చేసి కొల్లూరు లెఫ్ట్ లో లాంగ్ లో ఉంది. అక్కడ ఎక్కువగా నైట్ స్టే చేస్తూ ఉంటారు, ఫ్యామిలీస్ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ. ఓకేనా? ఆ విలేజ్ కొల్లూరు బాంబో రిసార్ట్స్. ఇక కనపడే విలేజ్ కొల్లూరు రిసార్ట్స్. నైట్ స్టే ఏంటి సార్? ముంచుకున్నారు. మూవీ రవితేజ గారు కళ్యాణ్ గారు కలిసి నటించిన మూవీ. అవును, వాళ్ళిద్దరూ కష్టపడ్డారు, ఇష్టపడ్డారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అన్న మూవీ నుంచి ఇవే స్టెప్స్ నుంచి పరిగెడుతూ ఒక సాంగ్ తీశారు. ఆ సాంగ్ ఏంటంటే, పాట పెట్టరా. మీరు సిగ్నల్లోకి వెళ్ళాక ఒకసారి చూసుకోండి. మీరు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? అవునా? మామూలు కార్యక్రమం చెప్పు కాదు ఇది. ఓకేనా? అలాగే ఈ ప్లేసెస్ లో ఇంకా తీసిన మూవీస్ గోదావరి, గోపిక గోదావరి, గుండెల్లో గోదావరి, ఆట, బండి, అడవిరాముడు, శ్రీరామదాసు, పాండురంగుడు, 100% లో, రంగస్థలం, అడవిలో ఉన్న కృష్ణ జింక, నెమలిక, తోక చుక్క. ఆడియో గుర్తు పెట్టుకోండి, ఇక్కడ 20 minutes మన బోట్ ఆగుతుంది. పదే చెప్తున్నాను. బోట్ నేమ్ వచ్చేసి ఏం పేరు? ఒక్కడు గుర్తుంటే చాలు, హరిత. ఎందుకంటే మన బోట్ అని మిస్ అయ్యి పక్క బోట్ ఎక్కినా ఎక్కించుకోండి. ఇది ఒకటే డిపార్ట్మెంట్, అవన్నీ కూడా పుష్ప సిండికేట్ అవన్నీ, మనకు ఒకటే సపరేట్. అర్థం చేసుకోండి మీరు అందరూ కూడా. ఓకేనా బాబు? బోట్ వస్తుంది బాబు. కంట్రోల్ వెళ్ళిపోతాం. బ్యాంక్ వెళ్ళి చూసుకోండి. నువ్వా చెప్పాను రారా. అది బాబా సబరి అదే సబరి. చెప్తాను కదా, కంగారు పడుతుంది సార్. అందరూ కూడా రైలు వెళ్ళొద్దు సార్. హాల్లో నిల్చుంటాయి. ఓకేనా? నేను అనౌన్స్ చేశాను. ప్లీజ్ వెయిట్. అమ్మా సమంత వెళ్తావా? వద్దు ఆగు సార్. గుర్తు పెట్టుకోండి, పదే చెప్తున్నాను. బోర్డు నేమ్ వచ్చేసి హరిత. వయసులో పెద్దవారు, వెళ్ళలేని వాళ్ళు ఉంటే లోపల హాల్లో కూర్చోండి. వెళ్ళగలిగేవారు టెంపుల్కి కూర్చోండి. వెళ్ళగలిగేవారు టెంపుల్కి వెళ్ళండి. ఓకేనా? కళ్ళ హడవుడు లేదు. పుట్టి అటు తప్పుకో. గుర్తు పెట్టుకోండి పిల్లలు, చాలా జాగ్రత్త అమ్మా. మన ఫ్రెండ్ ఉన్నారు ఎవరా? ఈ మెట్లు వచ్చేసి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు మూవీలో రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ ఈ సాంగ్ చేశారండి.
ఈ షాప్స్ వచ్చేసి అక్కడున్న గిరిజన ప్రజలు తన వారి భుక్తి కోసము ఎంత అందంగా బుట్టలు కానీ ఆ బోర్డ్స్ కానీ ఆ ఫ్లవర్ పాట్స్ అన్నీ ఎంత బాగా తయారు చేశారు చూడండి. అక్కడ కనిపిస్తున్న టెంపులే అండి శివుని టెంపుల్. అక్కడ ఎటువంటి డబ్బులు వేయరండి. ఇక్కడ వచ్చేసి రామకృష్ణ పరమహంస గారు గుడి కూడా ఉంది. గుడి అంటే జస్ట్ ఒక రూమ్లో ఉంది. ఇక్కడ లోపల ఎంటర్ అవుతూనే ఒక గంట ఉంటుందండి. అది వచ్చేసి ఒక్కసారే మ్రోగించాలంట. ఇక్కడ పద్ధతి అది. ఇక్కడ వీడియోస్ తీయకూడదు అన్నారు, అందుకు మేము వీడియోస్ తీయలేదు. చెప్పులు ఆడేద్దాం కింద ఇక్కడ పారే నీళ్ళు డీ ఫ్రిడ్జ్లో కన్నా చల్లగా ఉన్నాయండి. రారమ్మని రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ. సార్ రావాలి సార్. ఇంకా హరిత ఏపీ టూరిజం అంటే కీర్తన సార్. లాస్ట్ లో కూర్చుని మీ బ్యాచ్ అందరూ రావాలి సార్ త్వరగా. మధ్యాహ్నం భోజనానికి బిర్యానీ రైస్, వైట్ రైస్, పప్పు, రసం, పెరుగు, వడియాలు, కేసరీబాత్ స్వీట్ ఇచ్చారండి. కొల్లూరండి. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి కొల్లూరు, వరరామచంద్రపురం మండలం, అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఒక మారుమూల గిరిజన ప్రాంతం కొల్లూరు అనే విలేజ్ అండి. ఆ విలేజ్ కి రోడ్వే కానీ, పవర్ సప్లై కానీ, వైద్య సదుపాయం కానీ, విద్యుత్ సదుపాయం కానీ లేనటువంటి ఒక మారుమూల గిరిజన ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎటు జర్నీ చేయాలన్నా మనకు బోర్డుకి లెఫ్ట్ లో చిన్న చిన్న మినీ బోర్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి. బోర్డుకి లెఫ్ట్ లో చూస్తే ఆ మినీ బోర్డ్స్ ద్వారానే బోర్డింగ్ పాయింట్ పోచవరం వరకు వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకొని తీసుకువస్తుంటారండి. అలాగే ఈ విలేజ్ గురించి ఎంత ముఖ్యంగా చెప్తున్నాను ఎందుకంటే ఈ విలేజ్ లో ఒక 2 years బ్యాక్ వరకు నైట్ స్టే చేయడానికి రిసార్ట్స్ ఉండేవండి. బ్యాంబో రిసార్ట్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ రోజుకు వచ్చేసి ఒక 1000 members పైగానే నైట్ స్టే చేసేవారు అన్నమాట. ఇప్పుడు ఆ రిసార్ట్స్ లేవండి. ఎందుకు లేవంటే లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లడ్ కారణానికి వరదలు పడిపోయాయి అన్నమాట. ఆ విలేజ్ పక్కన ఒక చిన్న నది కనిపిస్తుంది చూడండి. అది సబరి, సీలేరు, గోదావరి నది అయితే కాదండి. అది ఒక కాలువ. ఆ వాగు పేరు వచ్చేసి పాములేరు వాగు. మీకు ఆ వాగు రాజమండ్రి వెళ్ళేటప్పుడు ఘాటి రోడ్ లో ఒక మారుమూల ప్రాంతంలో మీకు ఆ వాగు టచ్ అవుతుంది అనమాట. పాములేరు అనే విలేజ్ లో మీకు ఆ వాగు టచ్ అవుతుంది అనమాట. మీకు ఇంకా డీటెయిల్ గా చెప్పాలి అంటే పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 మీరు అందరు చూసే ఉంటారు కదా. పార్ట్ 1 లో అయితే ఒక విలేజ్ దగ్గర బ్రిడ్జ్ దగ్గర చెక్ పోస్ట్ పెట్టి వెహికల్స్ ఆపుతా ఉంటారు కదా. అక్కడ స్టార్ట్ అవి ఇక్కడ ఎండ్ అవుతుందండి. పాములేరు వాగు.
అలాగే ఇప్పుడు బోర్డుకి స్ట్రైట్ గా చూడండి సార్, బోర్డుకి ఫ్రంట్ గా స్ట్రైట్ గా చూస్తే మీరు ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వ్యూ పాయింట్ పాపీ హిల్స్ అండ్ పాపికొండల అందాలు మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మనకి బోర్డుకి స్ట్రైట్ గా చూస్తే రైట్ లో కొండ, లెఫ్ట్ లో కొండ, ఆకాశాన్ని తాగుతూ ఎత్తైన సమాంతర గోడలు కనిపిస్తున్నాయి చూడండి బోర్డుకి ఫ్రంట్ గా చూస్తే. మనకి ఇక్కడ నుంచి కూడా పాపికొండలు అందాలు స్టార్ట్ అండి. ఈ పాపికొండలు మొత్తం వచ్చేసి 76 హిల్స్ అండి, 76 కొండలండి. ఈ పాపికొండల ఎత్తు వచ్చేసి 1600 అడుగులు. ఈ పాపికొండల ఎత్తు వచ్చేసి 1600 అడుగులు. ఈ పాపికొండలు మొత్తం వచ్చేసి 76 కొండలు. ఈ పాపికొండలు ఎనీ సీజన్ 365 రోజులు ఇలా పచ్చగానే ఉంటాయండి. ఇక్కడ 0.00 పొల్యూషన్ అండి, ఎటువంటి పొల్యూషన్ లేని ప్రదేశం. ఈ అందమైన వంపు సొంపులతో కూడుకున్నటువంటి పాపీ హిల్స్ అండ్ పాపికొండల అందాలండి. అలాగే ఇప్పుడు బోర్డింగ్ ఫ్రంట్ గా చూడండి సార్, గోదావరి యొక్క వెడల్పు చూడండి. మనం స్టార్టింగ్ ప్లేస్ బోర్డింగ్ పాయింట్ పోచవరం దగ్గర గోదావరి యొక్క వెడల్పు చూసుకున్నట్లయితే ఈ పాపికొండల మధ్యలో ఉంటుంది. ఇక్కడ లోతు వచ్చేసి 1 నుంచి 350 అడుగులు పైగానే ఉంటుంది. ఎవరికైనా డౌట్ గా ఉంటే నిన్న తెలుసుకోవచ్చు అనమాట, ఒక ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చి. ఈ అందమైన పాపికొండల మధ్య మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ఆడియో వస్తుంది, ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి సార్. ముందుగా స్వాగత సమాజాన్ని తెలియజేస్తామండి. మరి మనం ప్రయాణం చేసేది 3 పవిత్రమైనటువంటి పుట్టిన నదులు అంటే గోదావరి, అక్కడ రోడ్డుని గోదావరిగా తీయగాల్సినది. ఇదంతా కూడా రాముడు నేర్చుకున్నారండి. సీతారామ శ్రీ రామకృష్ణ ప్రాంతం అంటే నువ్వను అనమాట. భయపడే వాళ్ళంతా పైన పిలుస్తారు ఇప్పుడా? ఇప్పుడే పోయినాడు లోపల ఫోన్ చేస్తావు, సిగ్నల్ రాదు. ఇక్కడే తన జీవనాన్ని కొనసాగించారు. అతను ఎవరో కాదు, మన మన్యం టైగర్ అల్లూరి సీతారామరాజు గారు. ఇక్కడి నుంచే తన మొట్టమొదటి సాయుధ పోరాటాన్ని చేపట్టారు. పూర్వం బ్రిటిష్ పరిపాలన ఉన్న పోలీస్ స్టేషన్ దేవీపట్నం, మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతీగల, రాజమంగి ఈ స్టేషన్లన్నీ కూడా ధ్వంసం చేసి తను ఇక్కడి నుంచి ఆయుధాలు సేకరించారు. మన మన్యం టైగర్ అల్లూరి సీతారామరాజు గారు. ఇప్పుడు బోర్డుకి లెఫ్ట్ లో కనబడుతుంది చూడండి విలేజ్, మనకి ఈ గ్రామమే
భద్రాచలం నుంచి బోటు మార్గాన పాపికొండలకు వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తాము. మొత్తం బోట్వే. మావాడు చేస్తుందండి మా ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. ఈవినింగ్ స్నాక్స్ టీ బిస్కెట్స్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి పక్కన బోట్ వాళ్ళది ఏదో బెల్ట్ పోయిందనేసి మా బోట్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారండి వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి 55+16 ఉంటాయండి ఏజ్. వీటితో ఇక్కడ డ్యాన్స్ చేపిస్తున్నారండి వాళ్ళతో. జర్నీ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సామాన్లు అన్ని కూడా కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటారు. వీక్లీ ఒకసారి ప్రతి మండే మీరు వచ్చే రూట్లో సంత జరుగుతుంది. అక్కడికి వెళ్ళి వీక్లీ ఒకసారి వీళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సామాన్లు అన్ని కూడా కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఆ పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తే ఈ గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోతాయి సార్. ఓకేనా? వీళ్ళు పుట్టి పెరిగి గాలి నుంచి అడవిని గోదావరిని ఈ నేచర్ని అనుకుని బతుకువాళ్ళు. ఓకేనా? ఎందుకంటే గొప్ప ఖర్చు ఉంటుంది సార్. వాళ్ళు సొంతంగా పండించుకునే ఎటువంటి బంధువు లేకుండా సొంతంగా పండే పంట పెట్టారు. ఎటువంటి పొల్యూషన్ లేని ప్రదేశంలో ఉంటుంది. ఒక మొబైల్ ఇది మొబైల్స్ యూజ్ చేయాలి ఎక్కువగా. ఒక టీవీ ఉండదు, పవర్ ఉండదు కాబట్టి టీవీ చూద్దాం. ఒక గ్యాస్ బిల్ అయిపోయింది, పాల బిల్ అయిపోయింది, ఎటువంటి ఖర్చు ఉండదు సార్. ప్రపంచంలో పల్లెటూరులో చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఇప్పుడు బయట మనం వ్యవసాయం చేయాలంటే మనకి సొంతంగా ల్యాండ్ ఉండేది.